నమస్కారం. నమస్తే అండి. మీరు రైటింగ్ సైడ్ ఉన్నారు, తర్వాత ప్రొడ్యూసర్గా, ఆర్టిస్ట్గా కూడా ఉన్నట్టున్నారు. మోడలింగ్ సైడ్ ఆల్రెడీ నేను షూట్స్ ఐ వాజ్ క్వైట్ బిజీ. శారీ యాడ్స్ అవి ఇవి, సో డబ్బులు వస్తున్నాయి. ఐ వాజ్ హ్యాపీ. అంటే 1 డేలో షూట్ అయిపోతుంది, 1 డేలో పేమెంట్స్ వస్తాయి. ఐ వాజ్ హ్యాపీ. అండ్ వన్ ఫైన్ డే మేము సినిమా చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమా చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు, వై కాంట్ యూ ట్రై ఇన్ ఫిలిమ్స్? ఇప్పుడు ఎలాగో బాగుంది, స్క్రీన్ అంతా యువర్ ఫేవరబుల్, ఎందుకు ట్రై చేయకూడదు అన్నారు. నేను కూడా అదేదో ఇంకా ట్రై చేయంగానే వస్తుంది అనేసి నేను కూడా ట్రై చేద్దాం ఓకే అని ఫ్రెండ్స్ ఇదంతా ఆడిషన్స్, ఇంకా సేమ్ ప్రాసెస్. ఫొటోస్ పంపించడం, మేనేజర్స్తో కలవడం, ఆడిషన్స్కి వెళ్ళడం, ఆబ్వియస్లీ నో అని అనిపించుకోవడం, ఇదంతా సాగింది. ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన ఎందుకు కలిగింది మీకు? అంటే మన దగ్గర స్టోరీ ఉందండి, నేను యాక్ట్ చేస్తాను, మనకు ఒక డైరెక్టర్ కూడా దొరుకుతారు. ఓకే, కానీ డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరు? నన్ను నమ్మి డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరు చెప్పండి? ఓకే, రైట్, చెప్పండి. సో అదేమంటారు, ఇల్లు అలకంగానే పండగ అయిపోదు అన్నట్టు స్టోరీ ఉండంగానే సినిమా ఇలా అవుతుంది. నేను ఇంకా చూస్తున్నాను ఎట్లా, మనకి ఎలాగో తెలుసు ఆన్సర్స్ ఏం వస్తాయి ఏంటి అని. యాక్చువల్లీ ఈ ప్రొడ్యూసింగ్ డెసిషన్ తీసుకోవడానికి ఒక చాలా కీలకమైన ఇన్సిడెంట్ అయ్యిందండి. నేను ఒక ఆడిషన్ ఇచ్చాను మంచి సినిమాకి, అంతా ఓకే, డ్రెస్సులు మెజర్మెంట్స్లు అన్నీ అయిపోయినాయి. ఇది ఇంకా నేను ఎక్కడ చెప్పలేదు, ఐ థింక్ మీ దగ్గరే నేను చెప్తున్నా. అంతా వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను, మెజర్మెంట్స్ అయిపోయినాయి, పలానా తేదీ ఓపెనింగ్, అక్కడెక్కడో. నాకు అదే టైంకి ఢిల్లీలో ఒక ఫ్యాషన్ షో ఉంది, మనం పేమెంట్ కూడా తీసుకున్నాం. నేను అది 4 o'clock ఇక్కడ ఎక్కడో ఒక టెంపుల్లో, చాలా ఒక 200-300 kilometers ఫార్లో ఒక టెంపుల్లో పూజ ఉంది, ఓపెనింగ్ సెరమనీ. అయితే అంతా అయిపోయింది, ఈ డేట్కి నాకు ఇది ఉంది అని జస్ట్ ఐ కాల్డ్ ప్రొడ్యూసర్ అండ్ సెడ్ లైక్ ఇలా ఉందండి, ఎలా అంటే దట్స్ ఓకే, నీకు ఏది ఇంపార్టెంట్ అదే చేసుకో అన్నారు. మళ్ళీ ఒక 2 minutes ఆలోచించి నేను లేదండి నాకు ఫిలిం ఈజ్ ఇంపార్టెంట్, ఐ కెన్ రిటర్న్ దేర్ మనీ, దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. మేమందరం కాఫీ షాప్లో ఉన్నాం, మా ఫ్రెండ్స్ మేమందరం. ఒక 5 minutes అయిన తర్వాత హీ మెసేజ్ దట్స్ ఓకే, వీఆర్ లుకింగ్ ఫర్ అనదర్ హీరోయిన్. అగ్రిమెంట్ కూడా చేసానండి, అగ్రిమెంట్ కూడా చేసాను, అంతా అయిపోయింది. వీఆర్ లుకింగ్ ఫర్. నాకు ఎన్నిసార్లు రిజెక్షన్స్ అలవాటే, లైఫ్ అన్నాక రిజెక్షన్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి మనకు సైకిల్ కావాలంటే నో అంటారు, స్కూటీ కావాలంటే నో అంటారు. ఫర్ సమ్ రీజన్ అలవాటు అయింది. నో కొత్త కాదు, బట్ అంతా అయిపోయింది కదా. ఫస్ట్ టైం నేను హట్ అయ్యా. ఎందుకు ఫస్ట్ టైం నాకు ఇది కరెక్ట్ కాదే, నువ్వు ప్రొడ్యూసర్ అయ్యి ఉండొచ్చు, బట్ నేను ఇది ఇంపార్టెంట్, నీకు టైం లేదు అని చెప్పడం ఏంటి? నేను అక్కడ ఫ్యాషన్ షో క్యాన్సిల్ చేసేసుకున్నా. అండ్ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒక ప్రొడ్యూసర్గా నేను ఆ అగ్రిమెంట్స్ పెట్టుకొని ఐ వుడ్ హ్యావ్ సూ వాట్ ఎవర్, నేను మీడియాతో మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే లాయర్ని కన్సల్ట్ అయ్యి ఉండొచ్చు. ఐ డోంట్ డూ దట్. పోతే పోయిందిలే. ఫస్ట్ టైం నేను ఈ హోల్ 10 years ప్రాసెస్లో ఫస్ట్ టైం బాధపడ్డా. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఎందుకు బాధపడ్డాం, నువ్వు స్క్రిప్ట్స్ రాస్తున్నావు, ఎందుకు నువ్వే ట్రై చేసుకోకూడదు అన్నప్పుడు మేబీ ఇది కరెక్ట్ టైం ఏమో అనేసి అలా వచ్చింది. అలా దిస్ సుమచిత్ర ఆర్ట్స్ హ్యాపెండ్, అలా డియర్ ఉమా హ్యాపెండ్, అలా నేను ఇక్కడ మీ ముందున్నా. ఎందుకు 1 year గ్యాప్ తీసుకున్నారు? ఎందుకు 1 year గ్యాప్ తీసుకోలేదండి, అంటే పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ ఫినిష్ అయ్యేసరికి, ఎవ్రీథింగ్ రెడీ అయ్యేసరికి టైం పట్టింది. బట్ మేము దివాళీ అండ్ ఇన్ బిట్వీన్ దివాళీ నుంచి ఎప్పుడో రిలీజ్ చేసి ఉండాలి, బట్ థియేటర్స్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడేమో ఫస్ట్ మూవీ తమిళ్లో డిసప్పాయింట్ కలిగింది. అవును. ఇక్కడికి వచ్చేస్తే రమణారెడ్డి గారిది ఇదొక డిసప్పాయింట్. అవును. అయినా ప్రొడ్యూసర్ అవ్వాలనిపించింది మీకు? ఆ 2 తర్వాత ప్రొడ్యూసర్ అవ్వాలని ఏ రోజు అనిపించలేదండి. అవునా? ఏ రోజు అనిపించలేదు. అంటే తెలుస్తుంది కదండి, ఇప్పుడు మనం ఒక చోట పని చేసేటప్పుడు పేమెంట్స్ కావచ్చు, ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేదు అంటే మనం ఒక చోట పని చేయాలంటే సమ్ ఫ్రెండ్షిప్ ఉండాలి ఆ ప్లేస్తో, మనకు అక్కడ ఉన్న కోవర్కర్స్తో.
ఓకే అలా నాకు అనిపించలేదు. అంటే ఏదో అంటే ఇది కాదేమో, ఈ వర్క్ స్టైల్ కరెక్ట్ కాదేమో అని ఫీలింగ్. చెప్పాను కదా, ఎలా ఉండకూడదో నేర్చుకున్నా, ఎలాంటివి చూస్ చేసుకోకూడదో నేర్చుకున్నా. ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ దోస్ ఫెయిల్యూర్స్ ఐ హ్యావ్ లెర్న్డ్ వాట్ ఈస్ రైట్. ఓకే, మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత మీకు ఒక సర్కిల్ అనేది అంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సర్కిల్ ఉంది. ఉందండి. ఓకే, వాళ్ళెవ్వరు మీకు హెల్ప్ చేయాల? అంటే హెల్ప్ మీన్స్ సలహాన చెప్పేవాళ్ళు, అది కూడా సలహాలు ఇచ్చేవాళ్ళండి. అబ్బా ఇండస్ట్రీ అవసరమా నీకు, మనకు అంటే మన వాళ్ళే కదా, మన అమ్మాయి ఇట్లా అవసరం ఏంటి అంటే, అదేదో ఫిలిం అంటేనే ఒక బూత్ లాగా చూసే, అంటే మళ్ళీ ఇండస్ట్రీలో పెద్ద పేరున్న వాళ్ళే వాళ్ళే అలా చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసేది. అంటే ఇంకా మన వాళ్ళు మనకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇప్పుడు నాలాగే అనంతపూర్లో ఉన్న ఒక అమ్మాయి ఏదో కలలు కంటుంది, ఇక్కడ రావాలనుకుంటారు. అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చే బస్ టికెట్, ట్రైన్ టికెట్ ఈజీ, కానీ ఇక్కడ స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ ఎందుకు, మాకే ఎందుకు ఇలా? అంటే చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు, మనకు పేర్లు కూడా సరిగ్గా తెలియదు, ఎవరో వస్తున్నారు, ఎవరో చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు చాలా ఫిలిమ్స్లో. ఇక్కడ ఇండస్ట్రీలో మొత్తం హీరోస్ తెలుగు వాళ్ళు అయినప్పుడు హీరోయిన్స్ ఎందుకు కాకూడదు? నాకు అది కొంచెం అంటే తప్పులేదు. ఇప్పుడు మాకు నచ్చలేదు, మీకు మీ రోల్స్కి మేము కూడా సెట్ అవ్వలేదు అంటే దెన్ యూ హ్యావ్. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మన కొన్ని వర్గాల వాళ్ళకి రిజర్వేషన్స్ లాగా ఇండస్ట్రీలో కూడా రిజర్వేషన్ ఉండాలి అనిపిస్తుందండి నాకు. ఓకే, అంటే ఒక 70 to 80% తెలుగు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చి, తర్వాత మిగతాది తెలుగు వాళ్ళు అసలు వద్దు, తర్వాత వెళ్తే బెటర్ ఏమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇలాంటి రూల్ ఎందుకు రాలేదు? అన్ని దాంట్లో రూల్స్ ఉన్నాయి, తెలుగు దాంట్లో ఫస్ట్ తెలుగు అమ్మాయిలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత కావాలంటే యూ గైస్ కెన్. మళ్ళీ కొంతమంది పేపర్ యాడ్స్ కావచ్చు చెప్తుంటారు, తెలుగు అమ్మాయిలను చూస్తుంటామని ఇస్తారు పెద్ద పెద్ద బ్యానర్ వాళ్ళు, వీఆర్ లుకింగ్ ఫర్ తెలుగు గర్ల్ అంటారు. తెలుగు అమ్మాయిలు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఆ సినిమాలో తెలుగు అమ్మాయి ఉండదు. మీరు ఇప్పుడు ఇంతకు ముందు సినిమాలు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా తెలుగు అమ్మాయిలు ఉన్నారు. అవునండి, సావిత్రి గారు ఉన్నారు, శ్రీదేవి గారు ఉన్నారు, జయసుధ గారు ఉన్నారు. కాకపోతే రీసెంట్ గా ఎస్కేఎన్ గారి స్టేట్మెంట్ విన్నారా? అది నాకు తెలీదండి ఎంత నిజం ఎంత అబద్ధం. అది నేను చూసాను, ఇన్స్టాగ్రామ్ ఎక్కడో చూసాను. ఆయన అసలు అవకాశం ఇవ్వకూడదు అనుకుంటున్నాం తెలుగు వాళ్ళకి, అంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ స్టేట్మెంట్ అది. అవునా? అది నాకు అంటే వాళ్ళకు ఆ పర్టికులర్ యాక్ట్రెస్ కి మధ్య ఏమైంది అని నాకు తెలియదు కదండి. బట్ దే ఆర్, మా ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆర్ బ్యూటిఫుల్, దే ఆర్ టాలెంటెడ్. ఓకే, వై నాకు అది అర్థం కాదండి. మేబీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ దే ఆర్ సో మెనీ గర్ల్స్. ఓకే ఓకే, నా ఫ్రెండ్సే ఉన్నారు. మీ డ్రీమ్ అక్కడతో ఆపేసుకున్నారా? ఏవియేషన్కి సంబంధించింది అక్కడతో ఆగిపోయింది? ఏవియేషన్ అంటే అండి, నేను పైలట్ అవ్వాలనుకున్నా, ఆ తర్వాత యూనో కాక్పిట్ చూడాలి అనేది మైండ్లో ఉండిపోయిందేమో అనేసి ఏవియేషన్ చేసా. కాక్పిట్ చూసా, తృప్తి. మీకు ఇంత సర్కిల్ ఉంది కదా, సో ఎవరైనా అంటే సపోర్టర్గా కావచ్చు, లేకపోతే ఎవరైనా గాడ్ ఫాదర్ కానీ వీళ్ళు ఎవరైనా ఉన్నారా? గాడ్ ఉన్నారు. సో నేను నాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుంచి అంటే మాది మధ్యతరగతి ఫ్యామిలీనేనండి. ఇట్స్ అంటే టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్ అలా ఏం లేదు. నాన్నగారు ఏం చేస్తుంటారు? మా మమ్మీ సింగిల్ మదర్ అండి, నాన్నగారు చనిపోయారు. ఓకే, సో ఐ నో, అంటే ఒక్కదాన్ని. అయితే అంటే నాకు తెలుసు కష్టాలే తెలుసు నాకు. అంటే సడన్గా ఇప్పుడు ఏమంటారంటే, అబ్బా సుమయ్య చాలా లక్కీ, నో, ఆ లక్ వెనకాల ఐ మీన్ సమ్టైమ్స్ ఈవెన్ ఐ కెనాట్ టెల్. బాధలు, ఇరుగు పొరుగు వాళ్ళు అనడం, లేకపోతే చుట్టాలు ఇంకొక రకంగా మాట్లాడడం, లేదంటే ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ సీన్ ఎవ్రీ వరస్ట్. మీరు చెప్పండి ఏదైనా, ఇది నేను చూసుంటా. అంత వరస్ట్ థింగ్స్ కూడా చూసాం కాబట్టి ఐ టుక్ అ ప్రొడ్యూసర్ జాబ్. ఐ థింక్, ఐ డోంట్ నో, మేబీ అప్పుడు సక్సెస్ అవుతారు.
నాకేం ప్రాబ్లం లేదండి, ఎవరికైనా అంతే, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే లేని లేని టైం నుంచి చూసాను. సడన్ గా అడుగుతారు డబ్బులు అంతా ఎట్లా, ఇంత యూనో ఇట్స్ అ గ్యాంబ్లింగ్, సినిమా ఇస్ అ గ్యాంబ్లింగ్ అండ్ ఆల్. మహా అయితే ఏమవుతుంది, మేబీ సినిమా తీయలేమేమో, మేబీ డబ్బులు రావేమో, వరస్ట్ కేసు. బట్ బ్రతకడానికి చాలా ఉన్నాయి, చాలా చేయొచ్చు. నేను అవి చేసే వచ్చాను అంటే అన్ని చూసిన వాడికి ఇంకా అవసరం ఏముంది. నేను అసలు దేనికి భయపడలేదండి ఇప్పటి వరకు. అలాంటి ఒక టైంలో నా చుట్టం ఎవరన్నా ఉన్నారు, నా అనే వాళ్ళు ఎవరున్నారు అంటే అది దేవుడు మాత్రమే. మీరు అడిగిన గాడ్ ఫాదర్ కి చెప్తున్నా, గాడే నా ఫాదర్. సో గాడ్ ఈజ్ మై ఫాదర్. నేను మా అందరికి తెలుసు, మా చుట్టాలకి, మా ఫ్రెండ్స్ కి, నాతో క్లోజ్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను తండ్రిగా భావించేది శివుణ్ణి. సో ఆయన ఉన్నప్పుడు నాకేమవుతుంది, నథింగ్. ఐ హావ్ నో రిగ్రెట్స్. ఇచ్చాడు, ఆయన దయతో ఏదో చేశాను, ఇంకా ఆయన దయ, అంతే. నాదంటూ ఏముందండి, నథింగ్. మీకు బెట్టింగ్ యాప్స్ వచ్చాయి కదా మీ దగ్గరికి? ఓయా, ఇది నేను మోడలింగ్ చేసే టైంలోనే వచ్చాయండి. రిజెక్ట్ చేశారు మీరు? ఆ టైంలో నాకు ఆ 50 లక్షలు చాలా ఎక్కువ. ఆ 50 లక్షలు ఇప్పుడు కూడా ఎక్కువే నాకు. సో అప్పుడు కూడా చాలా చాలా పెద్ద అమౌంట్. బట్ మనసుకి కరెక్ట్ అనిపించలేదు. అంటే నేను ఇప్పుడు ఇది ప్రమోట్ చేస్తాను, ఒక 10 మందిలో ఇద్దరైనా బెట్టింగ్ ఆడతారు, వాళ్ళు పోగొట్టుకున్న దానికి ఏం చేస్తారో తెలీదు. ఎవరైనా 2 రూపాయలు వస్తుందనే ఇన్వెస్ట్ చేస్తారు. పోగొట్టుకున్న రోజున నేను కారణమైతా, ఆ కర్మ నాకెందుకు. సో దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ రిజెక్టెడ్. మళ్ళీ మొన్న కూడా ఒక 1 year ముందు కూడా వచ్చింది, అప్పుడు దే ఆఫర్డ్ 1 crore. సో వద్దు బాబు, ఉన్న దాంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను. చెప్పాను కదా, ఆశ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, బట్ ఇప్పుడు చూస్తున్నారుగా వాళ్ళ పరిస్థితి అంతా. చూడండి కర్మ అంటే పాపం అండి. ఇప్పుడు మనం ఏదో చెప్తాం, అది కరెక్ట్ వే అయితే చేయొచ్చు. ఈ బెట్టింగ్స్ ఇంకొకటి అమ్మ డబ్బులు, నాన్న డబ్బులు తెచ్చి పెడతారు నమ్మి, ఎందుకు చెప్పండి. బెట్టింగ్ యాప్స్ లోనే ఒక ఎథికల్ గా, మోరల్ గా ఇలా ఉండకూడదని ఆ నిర్ణయం అప్పుడే తీసుకున్నారు. డబ్బులు వస్తే ఇమీడియట్ గా ఎవరైనా సరే రెస్పాండ్ అవుతారు కదా. అంటే డబ్బు అనేసరికి టెంప్టింగ్ కదా. కరెక్ట్. కానీ ఇవేంటంటే లైఫ్ లో మీకు నేర్పినాయి ప్రీవియస్, అదే ఆ జర్నీ ఏదైతే ఉందో. మేము అనంతపూర్లో ఉన్నప్పుడు మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మట్కా అనే ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ ఆడి ఆయన గవర్నమెంట్ జాబ్ పోగొట్టుకున్నారు, మళ్ళీ ఏదో చేసి. అంటే ఆ హోల్ ప్రాసెస్ అనేది నాకు అర్థమైందంటే ఇట్స్ అ గ్యాంబుల్. నాకు అసలు ఏంటి అదేని తెలీదు. బికాస్ ఆఫ్ ద గ్యాంబుల్ హోల్ ఫ్యామిలీ ఇలా రోడ్డు పైకి వచ్చింది. అమ్మో, అది నేను 9th 10th ఉన్నప్పుడు. ఓకే, నాకు మైండ్లో కొంచెం తెలుసు, ఓకే ఇది జూదం అనేది మంచిది కాదు అసలు. ఎందుకండి, కృష్ణుడే చెప్పాడు, హోల్ మహాభారతం అయ్యిందే దీనివల్ల కదా. మహాభారతం అయింది దీనివల్ల. హోల్ మహాభారతంలో భార్యనే బెట్టింగ్ పెట్టేశారు. ఇంకా అంతకన్నా ఉదాహరణ ఏముంటుంది. సో ఆన్ దట్ బేసిస్ ఐ సెడ్ నో. కాదు, ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్లో మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, మరి సుమయారెడ్డికి అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? సుమయారెడ్డికి అమౌంట్ రాలేదండి, కష్టపడ్డాం. అప్పులు చేసాం, ఇల్లు కూడా తాకట్టు పెట్టాం, చాలా చేసామండి, ఏం రాలేదు. డబ్బు ఎవరికి ఊరికనే రాదు. అంటే అనుకున్న బడ్జెట్ కొంత అండి, ఆ కొంత నా దగ్గర ఉంది. ఆ తర్వాత ఏమైందంటే టెక్నికల్ గా అంత ఏమంటారు, ఇట్స్ ఎక్కడ తగ్గొద్దు, వర్కింగ్ డేస్ పెరిగాయి. ఆ తర్వాత ఆర్టిస్టులు, మనం అనుకున్న ఆర్టిస్టులు కన్నా అంటే స్టోరీ డిమాండ్ అలా అయిపోయింది. మాకు తెలియకుండానే ఆమని గారు వచ్చారు, రాజీవ్ కనకాల గారు వచ్చారు, ఆ తర్వాత సో మెనీ, రదన్ మ్యూజిక్, రాజ్ తోట గారు, అందరినీ స్ట్రాంగ్ టెక్నీషియన్ పెట్టుకున్నప్పుడు బడ్జెట్ కూడా కొంచెం అలా అయిపోయింది. అలా అయిపోవడం వల్ల నాకేం ఎవరేం హెల్ప్ చేయలేదండి. మాకున్నవే మేము బ్యాంక్ లో పెట్టి ఏదో చేసాం, ఇప్పుడు కూడా వడ్డీలు కడుతున్నాం.
అంతే. మామూలుగా ఒకవేళ వాళ్ళు అనుకున్నా అయ్యో అంత లేదండి. ఓకే. ఎక్కడి నుంచి వస్తాండి, నేను ఉండే నాట్ ఈవెన్ ఫ్యాన్సీ అపార్ట్మెంట్స్ కూడా కాదు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ 3 bedroom. అది ఒకటే నేను కొనుక్కున్నది. ఓకే. సో అది కూడా మేము బ్యాంక్ లో పెట్టాను. మీ సేవింగ్స్ మొత్తం అన్ని తీసేసి సినిమాకి సంబంధించి పెట్టారు. ఓకే, రేపు 18 రిలీజ్ అవుతుంది, కాన్ఫిడెంట్ గా సక్సెస్ అనుకుంటున్నారు. ఏమో మేబీ ఏదన్నా అయితే మొత్తం సేవింగ్స్ ఈ మొత్తం డబ్బులు ఏమన్నా ఇప్పుడు దాకా నేను కష్టపడ్డ డబ్బులే ఆలోచన రాలేదా? ఆలోచన నాకు డబ్బులు పెట్టినప్పుడు రాలేదంటే ఇల్లు పెట్టినప్పుడు అనిపించింది. ఇల్లు తాగట్టు అంటే ఏమైనా కూడా సామెత ఉంటది కదా, పచ్చడన్నం తిన్నా నీ సొంతం ఇంట్లో ఉండాలి అన్నది. ఊర్లో అమ్మమ్మలు అవన్నీ అలా ఊరు నుంచి వచ్చిన అమ్మాయికి నాకు ఇవన్నీ బాగా తెలుసు. సో అప్పుడు అనిపించింది, అరే ఇల్లు పెట్టానే, రేపు పొద్దున అటో ఇటో అయితే ఎట్లా, అంటే ఫ్యామిలీ సేఫ్ ఉండాలి ఎప్పుడైనా. అంతే కదా, ఇంత సంపాదించుకుంది మనం ఆ ఇల్లు మాత్రమే, ఎట్లా అది కొంచెం అనిపించిందండి. అంతే. తర్వాత ఏదో ఒకటి వస్తుంది, మరీ రాకుండా ఏం పోదు. మన 2 states తెలుగు స్టేట్స్ వాళ్ళు మరి అంత దారుణంగా కూడా ఉండరని నేను అనుకుంటా. ఏదో కష్టపడి తెలుగమ్మ ఏదో చేసింది, సపోర్ట్ చేద్దాం ఉంటుంది కదండి. ఇప్పుడు వచ్చే తెలుగు అమ్మాయిలకు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీలోకి రావాలనుకునే అమ్మాయిలకు కావచ్చు, మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా? సలహా అంటే బ్లైండ్గా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. మేనేజర్ అని చెప్పుకో, కృష్ణానగర్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఏం తెలియకపోయినా కూడా మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే నాకు చెప్పారు. ఇది నా ఎక్స్పీరియన్స్, నేను ఎవరిదో చెప్పట్లేదు. వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్తారు, అసలు ఏం సంబంధం ఉండదు. పాపం ఆ బ్యానర్కి ఈ మేనేజర్లకి సంబంధమే ఉండదు. అస్సలు ఏదో 2-3 హీరోలతో ఫోటోలు దిగుంటారు, లేదంటే హీరోయిన్లతో ఫోటోలు దిగుంటారు. ఈ బ్యానర్ మందే, నేనే చక్రం తిప్పేది ఇక్కడ, ఏముండదు. ఆనెస్ట్లీ ఏముండదు. అంటే అలా మోసపోకుండా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి ఫస్ట్. బ్యాక్గ్రౌండ్ చెక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌడేస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు చెక్ బ్యాక్గ్రౌండ్. మేనేజర్స్ బికాస్ ఆఫ్ ద మీడియా ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, కాంటాక్ట్స్ ఆర్ దేర్, వాళ్ళ మెయిల్ ఐడీస్ ఉన్నాయి. సో గో జెన్యూన్లీ. అండ్ సడన్ గా అక్కడ నుంచి బస్సు ట్రైన్ ఎక్కినప్పుడు సడన్ గా నేను ఓ స్టార్ అనుకుంటూ రాకండి. ఓకే, ఇండస్ట్రీలోకి నేను అప్పుడు రాలేదండి. ఇంకా మా రూమ్ లో నేను ఇక్కడ హైదరాబాద్ లో పంజాగుట్టలో ఉండేదాన్ని. అక్కడ మా రూమ్మేట్ ఒక అమ్మాయి ఉండేది నాకన్నా సీనియర్. అయితే తను సో ఫిలిం అనేది మైండ్లో ఉండేది. ఎలాంటి ఫ్యాషన్ సినిమాలో కంగనా రనౌత్ చూసే కూడా అలానే ఉండేది అమ్మాయి. ఒకసారి ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడికో వెళ్ళింది, అంత ఏదో ఆపర్చునిటీ అనింది, ఏదో అయింది. నెక్స్ట్ డే నైట్ నేను ఈ మన బిగ్ బజార్ ఉంది కదా అమీర్పేట్, అక్కడ నుంచి స్కూటీలో వెళ్తుంటే రోడ్లో ఒక అమ్మాయి పడుకొని ఉంది ఫుట్పాత్ పైన. ఎవరబ్బా అని చూస్తే సేమ్ అమ్మాయి. డ్రెస్ ప్రాపర్గా లేదు, డ్రెస్ అస్సలు ప్రాపర్గా లేదు. అమ్మాయి ఏమంటారు కాన్షియస్లో కూడా సరిగ్గా లేదు. లేపి ఆటోని పిలిచి తీసుకెళ్ళాము. తర్వాత నెక్స్ట్ డే అసలు మాట్లాడలేదు, అంటే ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడింది. ఒక 10 days తర్వాత అట్లా నేను కూర్చొని అడిగా, ఏమైంది, వై ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్, మనం స్టేషన్కి వెళ్దామా లేకపోతే యూ వాంట్ టు సీ డాక్టర్ అంటే అప్పుడు టకమని ఏడ్చిందండి. ఏడ్చి అట్లా ఛాన్స్ ఇస్తానన్నారు, వెళ్ళాము, దిస్ హ్యాపెండ్. అమ్మాయి కెరీర్ స్టాప్ అయిపోయింది. అట్లీస్ట్ జాబ్ చేసుకుంటుంటే బాగుండేదేమో, అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది. అంటే మరి ఇంత ఘోరంగా ఉంటారా మనుషులు? అంటే వాళ్ళు సినిమా వాళ్ళో కాదో కూడా తెలియదులేండి నాకు. షీ సెడ్ సినిమా అంటే సినిమా అనే ఒక పిచ్చిలో అమ్మాయిలు, ఊర్ల నుంచి వచ్చిన అమ్మాయిలు ఎంతగా దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారు ఈ మిడిల్ పర్సన్స్. సో అప్పుడు అనిపించింది, అమ్మ సినిమా వాళ్ళు ఇంత ఘోరంగా ఉంటారు అని. అది ఒకటి మైండ్లో ఉండింది. నాకు సినిమా కావాలి అన్నప్పుడు నేను ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు. ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్కి కూడా నాతో పాటు ఎవరో ఒకరు మా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, తీసుకెళ్ళడం తీసుకురావడం. అంటే ఒకలాంటి సేఫ్టీ సెక్యూరిటీ అనేది
లేదేమో అని అప్పుడు అనిపించింది. తర్వాత నాకు ఫ్రెండ్స్ అందరు అయినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే, సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ కాదు, సినిమాలో ఉన్న కొంతమంది మనుషులు బ్యాడ్. అది ఏ ఇండస్ట్రీలోనే ఉంది, సొసైటీలో ఎక్కడైనా. సో కరెక్ట్. ఐ హ్యావ్ అ వెరీ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఫిలిం. హూ ఎవర్ ఐ యామ్ టుడే బికాస్ ఆఫ్ ఫిలిం. అంటే మోడలింగ్ చేయడం వల్లే నాకు డబ్బులు వచ్చినాయి, నేను యూనో హౌస్ కొనుక్కోగలిగిన, ఇవన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ మోడలింగ్. అందుకని నాకు చాలా హ్యూజ్ రెస్పెక్ట్. ఇండస్ట్రీ మీడియా అంటేనే నాకు హ్యూజ్ రెస్పెక్ట్ అండి. అనంతపూర్ అంటే పరిటాల శ్రీరామ్ గారు అంతేగా, బాలయ్య బాబు గారు, బాలకృష్ణ అండి. వాళ్ళకన్నా ముందు బాలకృష్ణ. అదే హిందూపూర్. అవును అవును. చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని ఈయన మా ఊరే. అంటే ఆ సినిమాలు కూడా ద ఇన్నోసెన్స్ ఏజ్ టీవీలో వచ్చినప్పుడు చిన్న కేశవరెడ్డి, సమరసింహారెడ్డి, ఓ మా ఊరే ఈయనది, నాకు ఈ హీరో మా ఊరే అని నాకు ఫిక్స్ అయిపోయా. మీది కాన్స్టిట్యున్సీ అది కాదు కదా? అది కాదు. కాకపోతే అదే, బట్ అంటే ఆ ఫ్లేవర్ తో చేసే సినిమాలు కదా తనంతా, రాయలసీమ కాబట్టి నేను అనుకునేదాన్ని ఇది ఈయనది మా ఊరే. మొన్నటి ఐ మీన్ ఇంటర్ వరకు కూడా నేను అనుకున్నా బాలకృష్ణ గారు అంటే మా ఊరు అనంతపూర్, హిందూపూర్ ఇట్లా. సో యూజువలీ రాయలసీమ వాళ్ళందరూ మన అన్న ఫీల్ అవుతారు. సో నాకు కూడా, నేను కూడా స్కూల్లో సాంగ్స్, ఆయన బాల ఫిలిం సాంగ్స్ కలిసారా ఆయన్ని? లేదు, జిమ్లో నేను ఇంతకు ముందు జిమ్కి వెళ్ళేదాన్ని, అక్కడ 2 సార్లు చూసా అంతే. అనంతపూర్ నుంచి హైదరాబాదు సినిమా చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. అన్నపూర్ణ స్టూడియో ఎంట్రీ కోసం. ఓకే, కానీ ఆ డిస్టెన్స్ చూడకూడదు కదా లైఫ్ లో, అచీవ్మెంట్ అంటే వరుసగా చేసుకుంటూ పోయేది కదా. కరెక్టే, కానీ అంటే ఇంత టైం పట్టిందా నాకు అంటే అది ఎంత హ్యాపీనెస్ అంటే అండి, నా సినిమా, నేను రాసుకున్న సినిమా, నేను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా, అండ్ నేను ఇప్పుడు ఇంకొకరిని హైర్ చేస్తున్నా. అంటే ఏ ఆర్టిస్ట్ అయినా ఎవరినైనా ఐ మీన్ స్టేజ్. అందుకే నేను టైమింగ్ని బాగా నమ్ముతానండి. కష్టపడవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లా కొట్టినట్టిస్తాడు, అది కష్టమైన సుఖమైన. సో నేను ఆర్టిస్ట్ అయితే చాలు, హీరోయిన్ అయితే చాలు అనుకున్న స్టేజ్ నుంచి ఆల్ ఆఫ్ సడన్ ఇలా టర్న్ అయింది. నేను అనుకునేది ఎప్పుడన్నా నాకు టైం రాకపోతే నేను చెప్పకపోతాను, ఆ ఫీల్ ఉంటుంది ఎవరికైనా. మీరు ఆ ముహూర్తం అప్పుడు ఈ 10 years అనేది లాంగ్ అనుకున్నారా, షార్ట్ అనుకున్నారా? నేను షార్ట్ లాంగ్ అనుకోలేదు, కానీ వెయిట్ చేయడం వర్త్ అనిపించిందండి. ఒక మంచి కోసం వెయిట్ చేయడం వర్త్ అనిపించింది. ఓకే ఓకే. చాలా మంది వదిలేస్తారు, అవును, అబ్బా వేరే జాబ్ చూసుకుందాం, లేదంటే ఇంకొకటి చేద్దాం, ఇంకొకటి. సో వదలకుండా పట్టుకుంటే ప్రాబబ్లీ యూనో గ్రిప్ మన చేతుల్లోనే ఉంటుంది. సో ఐ ఫెల్ట్ గుడ్. సో ఓకే, ఫైనల్గా 18th రిలీజ్ కాబోతుంది. సో ప్రేక్షకులకు ఏమైనా చెప్పేది ఉందా? సినిమా గురించి రండి, ఒక తెలుగు అమ్మాయి ఏం చేసింది ఇంతగా చెప్తుంది, ఏదో ఉండుంటుంది అని రండి. మీ కొన్న టికెట్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఫిలిం తర్వాత మీరు మీ కోణం తెలుగు అమ్మాయి మీద మారిపోతుంది. ఐ సే దట్ ప్లీజ్ డూ సపోర్ట్ తెలుగు ప్రొడ్యూసర్, తెలుగు అమ్మాయి. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. మీరు కూడా 18th చూడాలండి సినిమా, April 18th. ఖచ్చితంగా ఖచ్చితంగా.